ఇక్కడున్న మా అమాయకులైన చేనేత కార్మికులు అసలు సంబరపడిపోయి పాలాభిషేకాలు చేసేసి మీటింగ్లు పెట్టేసి, ఇక్కడ ఒక పనికిమాలిన ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ పని చేయడు, మనుషులకు కనిపించడు, ఫోన్లు ఎత్తాడు, వాడిని కూడా పొగడేశారు. మాకు ఆశ్చర్యం వేసింది, ఇది ఎలా సాధ్యం? జగనన్న చేయలేని నేను ఎలా చేస్తాడు? కొన్ని లక్షల రూపాయలు ఈరోజు పిల్లల చదువు కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, వాళ్ళకి పక్కా ఇళ్ల కోసం కానీ ఇంత చేసిన వ్యక్తి చేనేత కార్మికులు కోవిడ్లో కూడా స్కూల్ యూనిఫామ్స్తో దాదాపుగా 10 కోట్ల రూపాయలకు పైగా వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా యూనిఫామ్ల ఆర్డర్లు ఇచ్చారు, నేతన్న నేస్తం ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు అయితే ఏకంగా ఇక్కడున్న వాటర్ పొల్యూట్ కాకుండా ఈటీపీ ప్లాంట్ ఇచ్చి ఇక్కడున్న వాళ్ళని కాపాడితే అన్నిటినీ నాశనం చేసేసిన వీళ్ళు. ముద్దుకృష్ణ నాయుడు నాశనం చేశాడు. మున్సిపాలిటీయే లేకుండా చేస్తాం మేము అధికారంలో వస్తే, మీరు పన్నులు కట్టొద్దండి అని చెప్పి అందరినీ చెడగొట్టాడు. ఈటీపీ ప్లాంట్ కనెక్షన్ ఇవ్వద్దండి, అసలు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి చెడగొట్టాడు. అధికారంలోకి 2014లో వచ్చినా ఇంతవరకు మున్సిపాలిటీ క్యాన్సిల్ అవ్వలేదు. ఈటీపీ ప్లాంట్లో కనెక్షన్ ఇవ్వకపోవటం వల్ల ఈరోజు ఎక్కడ బోర్లు వేసినా రంగు నీళ్లతో, కెమికల్ నీళ్లతో ప్రతి ఒక్కరికి స్కిన్ డిసీజ్ వస్తూ, ప్రతి ఒక్కరికి కిడ్నీల ప్రాబ్లం వచ్చి డయాలసిస్ కోసం పరుగులు తీసే పరిస్థితి. ముద్దుకృష్ణ నాయుడు ఆయన కొడుకు ఉన్న అతను ఎమ్మెల్యేగా నాశనం చేసేసి ఈరోజు ఏదో ఆయన పుట్టినప్పటి నుంచి పార్టీకి వచ్చినప్పటి నుంచి ప్రజల కోసమే పనిచేశాడు, ప్రజల కోసమే బతికాడని చెప్పి సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తుంటే నగిరి ప్రజలు అలా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఏంట్రా ఇంత సిగ్గు లేకుండా, కన్నార్పకుండా ఎలా వీళ్ళు ఇన్ని అబద్ధాలు చెప్పగలరు అనేసి. చాలా బాధాకరం ఏంటంటే అసలు చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకి ఏం చేయలేదు. ఈరోజు నగిరి నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకొని వచ్చాడో నాకు తెలీదు. ఇక్కడ చెరుకు రైతులు ఎక్కువగా ఉంటారు. ఏ విధంగా షుగర్ ఫ్యాక్టరీలు మూసేసి తన బినామీలకి అప్పచెప్పడం కోసం చెరుకు రైతుల్ని సర్వనాశనం చేశాడో మనం అందరం చూసాం. మొన్న అధికారంలోకి వచ్చాక మామిడి రైతులను కూడా ఎలా సర్వనాశనం చేశాడో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం వచ్చేంత వరకు ఈ జిల్లాలో పుట్టి జిల్లా వాసుల వల్ల ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి ఈ మామిడి రైతులు నాశనం అయిపోతున్న విషయం తెలీదా? జగనన్న వస్తున్నాడంటే అప్పుడు అఫీషియల్స్తో మీటింగ్ పెట్టుకొని అడావిడిగా అమౌంట్ అనౌన్స్ చేశారు. చేసిన అమౌంట్ ఈ రోజు వరకైనా ఇచ్చారా? ఇంకా 40,000 మంది రైతులకి 360 కోట్ల బకాయిలు అలాగే ఉంటే వాటి గురించి ఏమీ ఈరోజు మాట్లాడు. మళ్ళీ కూడా సీజన్ వస్తుంది, అసలు మామిడి చెట్లు నరికేసుకుంటున్నారు రైతులు. ఈయన ఉన్నంత వరకు మనకి ఏ ఉపయోగం లేదు. మనం పెట్టిన నీళ్ళకి మోటార్ వేసిన కరెంటు ఖర్చు కానీ ఆ ఎరువుల ఖర్చు కానీ లేదా ఆ మందుల ఖర్చు కూడా రావట్లేదని చెప్పి ఇంతకన్నా సిగ్గుచేటు ఉందా చంద్రబాబు నాయుడికి? ఇక మీరు చూస్తే ప్రతి మీటింగ్లో చెప్తాడు సూపర్ 6 సూపర్ హిట్ అని. ఇది ఎన్నిసార్లు అయినా కూడా ఎంత సౌండ్గా చెప్తాడో అబద్ధాన్ని. నేను సూటిగా చంద్రబాబు నాయుడిని అడుగుతున్నా, మీరు సూపర్ 6 అన్నారు, ఆ సూపర్ 6లో మొదటిది ఏంటి? ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తాము లేదా 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈరోజు 19 నెలలకి ఎంత అయింది? దాదాపుగా 45,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి మీరు ఇవ్వాలి. వాళ్ళకి పంగనామాలు పెట్టినట్టే కదా. మరి సూపర్ 6లో ఫస్ట్ ఇదే సూపర్ ఫ్లాప్, మరి ఎట్లా సూపర్ హిట్ అని మీరు చెప్తారు? ఇక రెండోది 2 కోట్ల మంది మహిళలకి ఆడబిడ్డ నిధి. ఇంట్లో ఎంతమంది 18 ఏళ్ల పైన వాళ్ళు ఉంటే అంతమందికి 1,500 ఇస్తారు. మళ్ళీ పాత రోజాకి వచ్చేసింది బయటికి. ఇప్పుడు రోజాక వాడు గుర్తుపెట్టుకో, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు మాకు మర్యాద ఇచ్చావనుకో నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తాం. నువ్వు సంస్కారంతో మాట్లాడావనుకో ఇంకా సంస్కారంతో మాట్లాడతావు. మేమేమంటాం? రోజా అంటానా? రోజక్క అంట. ఎంత ముద్దుగా పిలుస్తాను నేను. ఎవరైనా పిలుస్తారట రోజక్క అంట. ఎందుకు? మా ఆడపడుచు నువ్వు, మా ఇంట్లో మనిషివి. గాలి నా కొడుకులు గాల్లో గెలిచిపోతారు అనింది అనుకుంటా కదా. గాలి నా కొడుకులు గాలికి గెలిచారు. సరే, నేను చెప్పన్న దానికి రిప్లై అయ్యా. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. బాగుందా? అవసరమా మనకే? నాకెంత అసహ్యంగా ఉందట మాట్లాడడం. నాకు నచ్చద్దా?
గాలి నా కొడుకులేంది, గాలి ముండ అంటే ఏం చేస్తావు? పద్ధతి ఉండబల్లా, రెస్పెక్ట్ ఉండబల్లా రాజకీయాల్లో. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, మేమన్నా మాట్లాడితే అని ఆడస్తావు. ఏంది మే ఏడ్చే ముందర ఒకసారి ఆలోచించవా? నేను మాట్లాడితేనే కదా వాళ్ళు మాట్లాడిందనే. ఏందా ఏడుపులేంది? నువ్వు మాత్రం ఊర్లో అన్నం తిట్టచ్చు, గాలి నా కొడుకులేంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మన రాజకీయాలు బాగుండాలంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా, మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు రెస్పెక్ట్ నోట్లు మాకేం సరిగ్గా రాలేదే, మా షేర్ రాలేదని బాధపడేవాళ్ళు తప్పితే, ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఒకరిని నగరిలో మా ఎమ్మెల్యే బాను, హీస్ ఫ్రమ్ అ వెరీ రెనౌండ్ ఫ్యామిలీ, మంచి కుటుంబంలో నుంచి వచ్చినాడు అతనేం గాలికి రాలా నీలాగా. ఇలా గాలంతా ఊరంతా సైక్లోన్ లాగా చుట్టి 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 నగిరికి రాలే. అప్పుడు నగిరిలో పుట్టి పెరిగిన బిడ్డలై. ఈరోజు బాను నగిరిలో పుట్టి పెరిగాడు. నువ్వు ఆడున్నావు, నువ్వు ఎప్పుడొచ్చావు? ఈరోజు గాలి నా కొడుకు అంటున్నావే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? ఎలా వచ్చావు? మొన్న వరకు నువ్వు ఎక్కడున్నావు? నవ్వేదానివి. అదేం టీవీ షో, అది జబర్దస్త్. ఈడకొచ్చేసి గాలి నా కొడుకు. కాబట్టి గాలి ముండ మాటలు మాట్లాడొద్దని ఒకసారి మనవి చేస్తూ